సుదినములు గలుగా ఆపదలు సంపదలు. అంటే ఆపదలు సంపదలు అంటే శాపాలన్నీ బ్లెస్సింగ్ గా మార్చాలని అర్థం. ఆపదలన్నింటినీ సంపదలుగా మార్చాలండి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటారా, మనం ఏది మన దేవుడి ద్వారా మనం అనుభవిస్తున్నామో, ఏదైతే ప్రభు మనకు ఇప్పుడు ఈ కలుగజేశాడో, ఏది జరిగినా కూడా ఎవరి మేలు కోసం అంటారు? మన మేలు కోసమే. ఇందాక మనం చదువుకున్న యాకోబు పత్రికలో ఏం చదువుకున్నాం తల్లి? నాలుక అగ్ని. కొన్ని 3 విషయాలు మనం ఇంకా ముందు టైం చాలు, మనకి ప్రార్థన చేసుకోవచ్చు, దేవుడిని అడగొచ్చు, మధ్యలో మనకి టీ బ్రేకు, మధ్యలో మనకి ఇంకా 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 ఆత్మీయంగా చాలా విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, విన్నాం. చాలా సంతోషం. మనం మొట్టమొదటిగా ఈరోజు ఈ యొక్క సెషన్లో విన్నది నేను ఒకసారి రిపీట్ మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను తెలుసుకుంటారా. మొట్టమొదటి మనం చదువుకున్న ఏలియా ప్రవక్త పరలోకం నుండి ఆకాశం నుండి అగ్నిని దింపజేసి ఆ యొక్క బలి పశువును ఆ యొక్క బలిని కాల్చివేశాడు. ఆ యొక్క ఏమంటే ఆ యొక్క ఆల్టర్ను దాన్ని చుట్టుపక్కల ఉన్న నీళ్ళని ఆరిపోజేసి దాన్ని బూడిగా బుగ్గు చేసేసాడంట. దేవునికి స్తోత్రం. మన దేవుడు దహించు అగ్నిని పంపిస్తాడు, పంపడానికి సమస్య లేదు. దేవుని బిడ్డలారా, దాని తర్వాత మనం ఏం చదువుకున్నాం మీకు జ్ఞాపకం ఉందా? యాకోబు 4:7 దాంట్లో ఏముంది? అపవాదిని ఎదిరించుడి సైతానును. మీరు ఏ వర్షాలు అంటే చెప్పండి ఒకసారి. అపవాదిని ఎదిరించండి, దేవుడికి లోబడి ఉండు. ఇన్ని రోజులు నువ్వు దేవుడికి లోబడి ఉండకుండా అపవాదికి లోబడి ఉండి దేవుడికి మనం విరోధంగా ఉంటే ప్రభు ఈ రోజు నీకు లోబడతాను. నా సంఘంలో హెచ్చరించబడే ప్రతి మాటకి లోబడతా. దాని తర్వాత ఏం చదువుతున్నామా? 119 కీర్తన అనుకుంటా. 119 కీర్తనలు కదా. మలాకి చదవండి. మలాకి ఏం చదువుతున్నాం మనము? నీవు కానీ నిన్ను ప్రవర్తన మార్చుకోకుండా అది కంసాలు కానీ అగ్ని తర్వాత సప్పు వంటి వాడని చెప్పి మలాకి గ్రంథం 3:2-3:3 చెప్తారు కదా దేవునితో. అంటే ఆయన కాల్చేవాడనియు, సరి చేసేవాడనియు, కడిగేవాడనియు, శుద్ధీకరించేవాడని కూడా మనము చెప్పుకున్నాం. మరి ఇంకొక గ్రంథంలో చదువుకుంటే నీవు నా మాట వినకుండా నీవు ఇంకా దుష్క్రియలు విడిచిపెట్టలేదు కాబట్టి నేను నీకు మరుగు చేసుకుందును, నీకు నేను కనబడను, నీ మనవి నేను ఆలకించను అని చెప్పారు. తర్వాత యెషయా గ్రంథం 1:14-15 చదువుకున్నాము. నువ్వు బహుగా ప్రార్థన చేశాను, నీ చేతులు నేను సాపినను, నేను వినను. తర్వాత ఏం చదువుకున్నాము? 119 కీర్తన 37 ఏం చదువుకున్నాము? చెడును చూడకుండా నా కళ్ళను నువ్వు తిప్పివేయు నాయన అని దావీదు మహారాజు ప్రార్థన చేసినట్టుగా మనం చదువుకున్నాం. దాని తర్వాత ఏం చదువుకున్నాము? యెషయా 6 ఆ యొక్క స్వరూపు ఒక కాల్చబడిన యొక్క కారుని తీసుకొని వచ్చి ఈయన పెదవులను కాల్చివేసింది. అంటే ఆయన పెదవులు ఏ అపరాధ మాటలు మాట్లాడినాయో, ఆయన నోరు ఏ విధమైన దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడాడు కాబట్టి ఆయన నోరును పెదవులను కాల్చేశాడు. తర్వాత మనం యాకోబు పత్రిక 3:6 చదువుకున్నాము. నాలుక అగ్నియే. దాని తర్వాత 9 చదువుకున్నాము. అది ఒక జల నుండి, ఒక బావిలో ఉంటే నీరు ఉప్పు నీరు అని ఉంటుంది, మంచి నీళ్ళు అని ఉంటాయి. అవునా కదా చెప్పండి? బావి మీకు తెలుసు కదా, పొలాలు ఏ బావిలో ఉప్పు నీళ్ళు అని ఉంటుంది, లేకపోతే మంచి నీళ్ళన్నా ఉంటాయి. ఒక జలం ఉండే చేదు నీరును తీపి నీరును ఊరునా దానికి ఏం పోల్చాడు? ఆ నోటితోనే స్తుతిస్తాము, ఆ నోటితోనే ప్రభువా అంటే ఆ నోటితోనే దీవెన పలుకుతాము. ఈ రీతిగా నీ నోటిని గురించి నా నోటిని గురించి ప్రభు మనకు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చెప్పింటారా? అవన్నీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పండి, యథార్థంగా మనం విన్న వాక్యం ద్వారా మన లోపల ఉన్న ఏమన్నా లోటుపాట్లు బయటకు వచ్చినాయా లేదా? మనతో దేవుడు మాట్లాడాడు, అవును నేను పలానా అవిధేయతగా ఉన్నాను, అవును నా నోరు పలానా తప్పు చేసింది, అవును నా కళ్ళు పలానా చూశాయి, అవును నా యొక్క నాకుతో నేను ఇలాగ మాట్లాడాను. మనలో దేవుడు ఆత్మ గదిస్తున్నా లేదా? మనం చెప్పండి. సర్వసత్యంలో నడిపించిన నీ దైవదాసు మీతో నిన్న మాట్లాడి సర్వసత్యం అంటే ఇదే. ఇవన్నీ లోపల పెట్టుకొని ప్రభువా రాయ్యా 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 పక్కకు దయ్యాలు కోసం పెట్టుకున్నా, నువ్వు ఈ పక్క కూర్చో. ఇవన్నీ చేసిన వాడు ఇప్పుడు నోటితో అపరాధం చేసిన వాడు వాడే, నీ కళ్ళతో తప్పు చేసిన వాడు వాడే, నీ నాలుగుతో పని మాటలు మాట్లాడించిన వాడు వాడిని పక్కన కూర్చోబెట్టుకొని వేసే రానైనా కాల్చండి, ఏడగాల్చండి. ప్రేమని చెప్తుంటారా? ఆయన రావడానికి సిద్ధమే, మనం ఆయన రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనలో ఉన్న వాటిని ఏం చేయాలి? ఒప్పుకొని కాల్చుకొని మనము అడగాలి. అప్పుడు అవి ఏమైతే కాల్చబడతాయి, ఆయన వచ్చి కాల్చేస్తాడు. ఇప్పుడు కొన్ని మనం బయటకు వచ్చినాయి కాబట్టి అవిటిని కాల్చిన తర్వాత మళ్ళా ఇంకా కొన్ని అగ్ని కార్యాల గురించి ప్రభు దైవదాసుల ద్వారా మన ద్వారా ఇంకా ముందున్న సేవలు మనతోనూ మాట్లాడతాడు. మరి దేవుని సన్నిధిలో మనం వాటిని కాల్చుకోవడానికి ప్రాధాన్యత
చేసుకున్నామా? వాటన్ని తీసేసుకుందామా? అమ్మా అందరికి దేవుని సన్నిధిలో